పక్కన కనిపిస్తుంది చూసారా, ఈ డిజైన్ అనేది 76 డిజైన్ అనమాట. దీనికి ఏంటంటే నెట్ అనేది అటాచ్ చేయాలి. అది ఎలా అటాచ్ చేయాలో చూపిస్తాను. స్టార్టింగ్ వర్క్ ఏంటంటే ఇలా మధ్యలో అనేది ఒక కటింగ్ అనేది చేయాలి. చూడండి, నేను ఇక్కడ కటింగ్ అనేది చేస్తున్నా. ఇలా కొంచెం కట్ చేశాను అనమాట. కొంచెం కట్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత నెట్ అనేది బిగించాలి. నెట్ అనేది ఎలా బిగిస్తారు? దీన్ని ఇలా తీసుకొచ్చి నెట్ అనేది దాని మీద అనేది వేసేయాలి. నెక్ చుట్టూ వేసుకోండి. మీరు నెక్ చుట్టూ అనేది నెట్ అనేది అటాచ్ చేసుకోవాలి. కానీ నేను నార్మల్గా ఇక్కడ అటాచ్ చేశాను. ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను ఈ నెట్ క్లాత్ అనేది దీని మీద ఇలా అటాచ్ చేసి కరెక్ట్గా ముందు అనేది చుట్టూ అనేది కుట్టేసుకోవాలన్నమాట. అంటే చుట్టూ అనేది దూరం అనేది ఇలా కుట్టు పర్ఫెక్ట్గా దూరం అనేది స్టిచ్ అనేది వేసుకోవాలి. ముందు అటాచ్ చేసుకోవాలి. ఇలా ఎక్కడ దాకా అయితే నేను నెట్ అనేది అటాచ్ చేస్తానో ఆ వైపుకే ఇలా అనేది ముందు ఈ నెట్ క్లాత్ అనేది ఫిక్స్ చేసుకున్నాను. ఇలా ఫిక్స్ చేసుకున్నాను. నెట్ క్లాత్ అనేది ఫిక్స్ చేసిన తర్వాత అసలైన నెట్ అనేది ఫిక్స్ చేయడం అనేది అది తర్వాత చూపిస్తాను. అది ఎలా అనేది కూడా మీకు తెలిసిపోతుంది. ఫస్ట్ అనేది నెక్ చుట్టూ నెట్ అనేది అటాచ్ చేసుకోండి ఇలాగే నిండుగా. ఇప్పుడు చూడండి, అసలైన నెట్ అనేది ఎక్కడి నుంచి వచ్చిందో నేను అది కూడా చూపించేస్తాను అనమాట. జాగ్రత్త చూడండి. ఇక్కడ కింద కట్ చేసి పైకి అనేది లాగాలి. కింద కట్ చేసినా పైకి ఇలా అనేది లాగి లాక్ చేసేయాలి. ఇప్పుడు చూడండి, ఇక్కడ నుంచి స్టార్టింగ్ అనేది నెట్ అనేది అటాచ్ అవుతుంది అనమాట. ఇక్కడ నుంచి మొదలవుతుంది. ఇక్కడ నుంచి స్టార్ట్ అనేది నెట్ అనేది స్టార్టింగ్ అనేది ఇక్కడ నుంచి మొదలవుతుంది అటాచ్ అవ్వడం అనేది. గమనించండి, ఇలా అనేది అటాచ్ చేసుకుంటూ వస్తున్నాను. ఇక్కడ నుంచి అనేది అటాచ్ చేసిన తర్వాత ఇక్కడ దాకా నేను అటాచ్ చేస్తాను. ఇది అసలైన నెట్ అనేది అటాచ్ అయ్యే ప్లేస్ అనమాట. ఈ ప్లేస్లోనే నెట్ అటాచ్ అవుతుంది. కొంచెం పైకి అనేది వర్క్ అనేది ఎక్కుతుంది కాబట్టి ఇలా అనేది కరెక్ట్గా ఈ ఫిక్స్ అనేది నేను చేసేసిన తర్వాత ఇక్కడ నెట్ అనేది ఫిక్స్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ కట్ వర్క్ అనేది వేసుకోవాలి. ఇటు ఒక కుట్టు అటు ఒక కుట్టు, ఇటు ఒక కుట్టు అటు ఒక కుట్టు, ఇలా 1/2 ఇలాగే 1/1 అనేది కట్ వర్క్ అనేది చేసుకుంటూ రావాలి చైన్ స్టిచ్ మీద. ఇలా చేసుకుంటూ వచ్చేసిన తర్వాత సన్నగా అనేది కరెక్ట్గా ఇలా అటు ఒకటి ఇటు ఒకటి, అటు ఒకటి ఇటు ఒకటి, ఇలాగే కట్ వర్క్ అనేది చేసుకుంటూ వచ్చేసిన తర్వాత కరెక్ట్గా అనేది ఇప్పుడు చూడండి, అటు ఇటు అనేది ఇటువైపు కూడా నెట్ అనేది ఫిక్స్ చేసుకోవాలన్నమాట. 4 వైపులు కూడా నెట్ అనేది ఇలా కట్ వర్క్ అనేది ఫిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇదంతా అయిపోయిన తర్వాత చూపిస్తాను. చూడండి, ఇది ఎప్పుడైతే నేను ఈ దారం అనేది అటాచ్ చేశాను కదా, ఇలా పట్టుకుని ఇది ఓపెన్ చేసేయాలన్నమాట. ఇలా లాగేస్తే దారం అంతా ఓపెన్ అయిపోతుంది. ఇప్పుడు చూడండి, ఇలాగే అనేది కత్తెరతో అనేది 4 వైపులు అనేది క్లీన్ చేసుకోవాలి, కట్ చేసుకోవాలి. ఇలా అనేది కరెక్ట్గా కట్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. చూడండి, ఇలా అనేది కట్ చేసేయాలి. మొత్తం క్లాత్ అనేది చివరి దాకా ఇలాగే కట్ చేసుకుంటూ వెళ్ళిపోతే ఈ కట్ అయిపోతుంది. కట్ అయిపోయిన తర్వాత ఇక్కడ కూడా ఇలాగే కరెక్ట్గా చుట్టూ అనేది ఇలా కట్ చేసుకుంటూ వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు చూడండి, మగ్గాన్ని నేను తిప్పాను. అదంతా ఫిట్ చేసిన తర్వాత ఇక్కడ ఏదైతే హోల్ పెట్టాను చూసారా, దాన్ని కట్ చేసి ఏదైతే నేను కింద క్లాత్ అనేది కట్ చేశాను కదా, దాన్నే కట్ చేసుకుని సరి చేసుకోవాలి. ఇలా క్లాత్ అనేది చివరి వరకు ఇలా కట్ చేసుకుంటూ పోవాలి. వెళ్ళినప్పుడు ఇదంతా ఏంటంటే పర్ఫెక్ట్గా అనేది కత్తెరతో అనేది నీట్గా తీసుకుని ఇలా కట్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. ఇలా చివరి నుంచి ఇలా మొత్తం అనేది నీట్గా కట్ చేసుకుంటూ ఇలా వెళ్ళిపోవాలి. వెళ్ళిపోయినప్పుడు ఏదైతే మీకు ఈ క్లాత్ ఉంది చూసారా, ఈ క్లాత్ అంతా సరి చేసుకుంటూ ఇలా నీట్గా మొత్తం క్లాత్ ఇలాగే తిప్పేసి కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. క్లీన్ చేసేయాలన్నమాట. చేసేసిన తర్వాత మగ్గం అనేది తిప్పేయాలి. అది ఎలా తిప్పాలి, ఎలా క్లీన్ చేయాలనేది నేను చూపించాను కదా. ఇప్పుడు ఇదంతా క్లీన్ చేసిన తర్వాత నేను మగ్గాన్ని తిప్పి చూపిస్తాను, ఎలా ఉంటుందో చూపిస్తాను. చూడండి, ఇలా అనేది నీట్గా కత్తెరతో అనేది కట్ చేసుకుని ఇలా స్పెషల్గా ఇలా కట్ చేసుకుంటూ నీట్గా ఇక్కడ కూడా ఇలాగే దగ్గరగా కట్ చేసుకోవాలి. ఇదంతా నేను కట్ చేసేసిన తర్వాత తిప్పేసి చూపిస్తాను మగ్గం. చూడండి, ఇది కట్ అయిపోయిన తర్వాత ఇలా అనేది జమ అయిపోతుంది. కానీ సేమ్ కలర్ అనేది నెట్ మీద సేమ్ కలర్ కాటన్ థ్రెడ్తో వేసుకోవాలి. ఇది ఏంటంటే మీకు చూపించడానికి వేసాను అనమాట. అది ఒక పాయింట్ గమనించండి. దాని తర్వాత ఏంటంటే ఇక్కడ నుంచి అనేది మొదలు పెడుతున్నాను. దీని మీద వర్క్ అనేది చేయాలన్నమాట. చేస్తే ఇది కంప్లీట్ అవ్వగానే మీకు తెలుస్తుంది దీని వాల్యూ అనేది, వర్క్ అనేది ఇంత బాగా వచ్చిందా అని చెప్పి. అప్పుడు దాకా తెలియదు, ఎందుకంటే నెట్ కవర్ అవ్వాలి కదా. కింద కూడా కటింగ్ అనేది నీట్గా చేసుకోండి. నేనేంటంటే ఫాస్ట్గా చేసేసి మీకు
ఈ వర్క్ అనేది చూపించాలనే ఉద్దేశంతో చేశాను. ఇప్పుడు చూడండి ఇది హాఫ్ బీట్స్ అనమాట. హాఫ్ బీట్స్ అనేవి 2 తీసుకోవాలి. ఇలా నెట్టు మీద నుంచి రావాలన్నమాట. నెట్టు మీద నుంచి ఇలా వచ్చేసి 2 హాఫ్ బీట్స్ అనేవి ఇలా పెట్టి కరెక్ట్గా అది కవర్ అవ్వాలన్నమాట. నెట్టు మీద ఏదైతే కరెక్ట్గా అటాచ్ అయిపోతూ ఇలా అనేది రౌండ్ అనేది తిరుగుతూ రావాలి. ఇలా అనేది వర్క్ అనేది రౌండ్గా తిరుగుతూ రావాలన్నమాట. ఇలాగే అనేది వచ్చేసిన తర్వాత తిరుగుతూ ఈ పక్క కూడా ఇక్కడ ఎండ్ నాట్ అనేది వేసేయాలి. చూడండి ఇలాగే అనేది ఈ నెట్ మీద కవర్ చేసుకుంటూ ఇలా కరెక్ట్గా అనేది ఇలా తిప్పుకుంటూ రౌండ్ అనేది ఇలాగే వేసుకుంటూ రావాలన్నమాట. ఇలా వచ్చినప్పుడు వర్క్ అంతా మీకు అర్థమైపోతుంది. ఫైనల్గా ఇక్కడ అనేది ఎండ్ నాట్ అనేది వేసేయాలి. చూడండి ఇటువైపు కూడా ఇలాగే అనేది వేసి, ఇదేంటంటే నెట్ అంటే ఏంటంటే సున్నితమైన వర్క్. ఒకసారి మీరు కరెక్ట్గా చేస్తే నెక్స్ట్ టైం అనేది ఈజీగా మీరు ధైర్యంగా చేస్తారు. ఫస్ట్ సారి మీకు ఎక్కడ నెట్ చిరిగిపోయిద్దా అన్నట్టుగా ఫీలింగ్ ఉంటుందన్నమాట, అంతే. కానీ ఒక్కసారి మీరు ఈ వర్క్ అంతా కంప్లీట్ చేశారనుకోండి, నెక్స్ట్ నుంచి చాలా ఈజీగా ఈ వర్క్ అంతా కుట్టేస్తారు. ఇక్కడ కూడా ఇలా అనేది కరెక్ట్గా వేసేసి ఇలా జర్దోసి అనేది కరెక్ట్గా ఇలా కుట్టుకుంటూ చివరిదాకా వెళ్ళిపోవాలి. మళ్ళీ ఇక్కడ నుంచి ఎండ్ నాట్ వేసేసి ఇటువైపు కూడా సేమ్ అనేది ఇలాగే షుగర్ బీట్. మేము ఏదైతే మగ్గం వర్క్లో ప్రతిదీ కూడా నేర్పించేటప్పుడు మేము ప్రతి ఆన్లైన్ షాపింగ్ నుంచి సూదులని తెప్పించాం. అవి పచ్చి సూదులుగా తేలాయి. ఇవి ఎందుకు హై క్వాలిటీ అంటున్నా అంటే మై డియర్ ఫ్రెండ్స్, ఇవి ఇంటర్నేషనల్ లెవెల్లో దీనికి ఉన్న ప్రత్యేకత అలాంటిది. ప్రతి వాళ్ళు కూడా బయట దేశాల్లో వర్క్ చేసే వాళ్ళు ఈ సూదులే తీసుకెళ్తారు. ముంబై సూదులు అంటే వారు ఖచ్చితంగా 100% లైక్ చేస్తారు. దీనిలో స్మూత్నెస్ ఉంటుంది, పర్ఫార్మెన్స్ ఉంటుంది. మీరు బయట సూదులతో కన్నా ఈ సూదులతో వర్క్ చేయడం వల్ల దాంట్లో మీరు 30 రోజుల్లో వర్క్ నేర్చుకుంటే దీంట్లో ఏంటంటే కనీసం ఒక 8 రోజుల నుంచి 12 రోజుల్లో వర్క్ అనేది గ్రిప్లో తెచ్చుకోగలరు. ఈ సూదులకు ఉన్న స్పెషాలిటీ అలాంటిది మై డియర్ ఫ్రెండ్స్. అందుకని ఈ సూదులు అనేవి మేము అందజేస్తున్నాం. ఖచ్చితంగా మీకు సూదులు కావాలంటే ఈ నెంబర్కి వాట్సాప్ SMS అనేది చేయండి. ప్రతి వాళ్ళు కూడా డౌట్లు అడుగుతున్నారు. చాలామంది వాట్సాప్లో మెసేజ్లు పెడుతున్నారు, అన్నయ్య మేము ఫలానా సూదుల్లో తక్కువలో ఇన్ని సూదులు వస్తున్నాయి అంటే అవి పచ్చి సూదులు మై డియర్ ఫ్రెండ్స్. దానివల్ల పర్ఫార్మెన్స్ అనేది బాగుండదు, వర్క్ అనేది తొందరగా రాదు. ఈ హై క్వాలిటీ ముంబై సూదుల వల్ల వర్క్ అనేది తొందరగా వచ్చేస్తుంది. వీటి పెట్టి ఈ జర్దోసి అనేది ఇలా అనేది ఈ పక్క కూడా ఇలాగే వేసేయాలన్నమాట. ఎండ్ నాట్ అనేది ఇలాగే 2 బీట్స్ అనేవి వేసేసి కరెక్ట్గా అనేది ఇలాగే రౌండ్ అనేది కుట్టేయాలన్నమాట. ఇటువైపు ఎలా కుట్టానో ఆ పక్క కూడా సేమ్ అనేది కుట్టేయాలి. కుట్టేస్తే వర్క్ అంతా ఎలా అవుతుందో చూడండి. అంతా సేమ్ అనేది అయిపోయింది. ఇక్కడ స్టోన్స్ అనేవి అతికించడం అనేది వస్తుంది. అలాగే ఇటుపక్క కూడా ఇలాగే మీరు కరెక్ట్గా ఈ అవుట్లైన్ అనేది కరెక్ట్గా వేసుకుని ఇలా రౌండ్ అనేది తిప్పుకుంటూ వెళ్ళిపోతే కరెక్ట్గా ఇక్కడ అనేది లోపలికి వెళ్ళి ఎండ్ నాట్ అనేది వేసేయాలి. వేసేసిన తర్వాత ఇక్కడ కూడా సేమ్ అనేది ఇలా దీని చుట్టూ అనేది కూడా రౌండ్ అనేది ఇలాగే తిప్పుకుంటూ కరెక్ట్గా వెళ్ళిపోవాలన్నమాట. వెళ్ళిపోయి లోపల పక్క కూడా వెళ్ళి ఎండ్ నాట్ అనేది వేసేయాలి. ఇలాగే అనేది ఈ పక్క కూడా సేమ్ సిచ్యువేషన్ అనేది రౌండ్ అనేది వేసేసి 4 పక్కల చూడండి నుంచి అనేది 1-2 కుట్లు అనేది కుట్టి ఈ నెట్ మీద రావాలన్నమాట. ఈ వర్క్ అంతా ఈ నెట్ మీద వచ్చి ఇలా అనేది చమ్కీ అనేది ఇలా పెట్టి ఇలా మీరు కావాలంటే లొంగా నాటు ఆ థ్రెడ్ వర్క్ కూడా చేసుకోవచ్చు. ఇలా అనేది వేసేసి మళ్ళీ ఈ పక్క అనేది నెట్ మీదకి వెళ్ళి ఇలాగే అనేది చమ్కీ అనేది పెట్టేసి కరెక్ట్గా ఇటు పక్క కూడా ఇలా వేసి కరెక్ట్గా దాని మీద అనేది వచ్చేయాలి. మళ్ళీ ఈ పక్క కూడా సేమ్ ఇలాగే అనేది ఈ పక్క కూడా 1-2 కుట్లు అనేది వేసేసి ఇలా అనేది ఒక స్టిచ్ అనేది వేసి ఇలా కరెక్ట్గా అనేది ఇక్కడ ఎండ్ నాట్ అనేది వేసేయాలి. వేసేసి ఇక్కడ కంప్లీట్ అనేది చేసేసిన తర్వాత చూసారా ఎలా అనేది వర్క్ అయిపోయిందో. ఇప్పుడు చూడండి ఈ రింగ్లు కూడా ఇలాగే కరెక్ట్గా ఇలా తిప్పుకుంటూ అనేది ఈ నెట్ మీద రావాలన్నమాట. నెట్ మీద వస్తేనే అది కనిపించదు. కొంచెం వర్క్ అనేది నెట్ అనేది సేమ్ కలర్ వేస్తారు కదా, అప్పుడు ఆ నెట్ అనేది కలర్ కూడా దాంట్లో కలిసిపోతుంది. ఇప్పుడు ఇలా చూడండి ఇవన్నీ కంప్లీట్ చేసేయాలి మై డియర్ ఫ్రెండ్స్. ఇలాగే అవుట్లైన్లు అనేవి వేసుకుంటూ ఈ బీట్స్ అన్నీ కంప్లీట్ చేసేసిన తర్వాత ఇప్పుడు చూడండి ఇలాగే ఈ బీట్స్ అన్నీ కంప్లీట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలాగే ఇవన్నీ చూడండి ఇక్కడ కూడా సేమ్ అనేది జర్దోసితో ఈ నాట్స్ అనేవి రౌండ్ అనేది ఇలా తిప్పేయాలన్నమాట. ఇవి 4 అనేవి తిప్పేయాలి. ఇక్కడ అనేది ఎండ్ నాట్ అనేది వేసేసిన తర్వాత ఇక్కడ కూడా ఆపోజిట్ అనేది సేమ్ అనేది రౌండ్ అనేది ఇలా తిప్పుకుంటూ వెళ్ళాలి. ఇలా తిప్పుకుంటూ వెళ్ళిపోయి కరెక్ట్గా ఈ స్టోన్ అంటించడానికి మళ్ళీ ఈ పక్క అనేది ఎండ్ నాట్ అనేది వేసేసి ఇటు పక్క కూడా సేమ్ అనేది రౌండ్ అనేది ఇలాగే తిప్పుకుంటూ కరెక్ట్గా అనేది ఇక్కడ ఎండ్ నాట్ అనేది వేసేయాలి. ఇటు పక్క కూడా కరెక్ట్గా అనేది ఇటువైపు కూడా ఇలా రౌండ్ అనేది వేసేసి ఇలా కూడా ఇక్కడ ఎండ్ నాట్ అనేది వేసేయాలి.
ఇలా అనేది వేసి కరెక్ట్గా ఇక్కడ అనేది బీడ్స్ అనేవి 2 ఇలా వేసి పైకి వెళ్ళిపోయి ఇలాగే 1 బై 1 అనేది స్టిచెస్ అనేవి చేసుకుంటూ వచ్చేసి ఇలాగే కరెక్ట్గా అనేది రౌండ్గా ఇక్కడ కూడా ఎండ్ నాట్ అనేది ఇలాగే వేసేసి ఇలా అనేది వేసేసి 2 బీడ్స్ అనేవి వేసేసి కరెక్ట్గా ఇటువైపు కూడా 1-2 కుట్లు అనేది ఇలా వేసి కరెక్ట్గా అనేది ఇటువైపు కూడా వేసుకుంటూ ఇక్కడ ఎండ్ నాట్ అనేది వేసేయాలి. చూడండి ఇక్కడ దీని మీదే కరెక్ట్గా అనేది ఇలా 1-2 కుట్లు వేసి మళ్ళీ దాని మధ్యలోకి వెళ్ళిపోయి కరెక్ట్గా అనేది ఇక్కడికి అనేది వేసేసి మళ్ళీ ఇక్కడ ఎండ్ నాట్ అనేది వేసేయాలి. ఇలా అనేది వేసి కరెక్ట్గా ఇటువైపు అనేది ఒక కుట్టు వేసి లోపలికి అనేది ఒక స్టిచ్ అనేది వేసి ఇక్కడ కూడా వెనకాల అనేది 1-2 కుట్లు అనేది వేసి ఎండ్ నాట్ అనేది వేసేయాలి. ఇలాగే ఒక కుట్టు అనేది వేసి వెనకాల అనేది 2 కుట్లు వేసి పైన అనేది ఇంకో కుట్టు అనేది వేసి కరెక్ట్గా ఇక్కడ వేసి ఎండ్ నాట్ అనేది ఇక్కడికి వేసేయాలి. చూడండి ఇలాగే అనేది నెట్ అనేది కవర్ అయిపోతుంది, దాని మీద ఈ వర్క్ అంతా ఎక్కేసిద్ది కాబట్టి ఆ పాయింట్ గమనించండి. ఇక్కడ మధ్యలో ఏంటంటే ఇవి స్టోన్ అనేది జర్కన్ స్టోన్ అనేది ఇలా వేయడానికి అనేది ఇలా వేసి కరెక్ట్గా రౌండ్ అనేది ఇలా ఇలాగే అనేది కరెక్ట్గా ఈ రౌండ్ అనేది ఇలా వేసుకుంటూ వచ్చేయాలి. వచ్చేసిన తర్వాత ఇలాగే అనేది వేసేసి ఇక్కడ ఎండ్ నాట్ అనేది వేసేయాలి. ఇలా అనేది వేసి 3 బీడ్స్ అనేవి వేసి పైకి అనేది 2 కుట్లు అనేది 1-2 కుట్లు వేసి మళ్ళీ 3 బీడ్స్ అనేవి వేసి మళ్ళీ పైకి అనేది 2 కుట్లు వేసి ఇలాగే 3 బీడ్స్ అనేవి వేసి క్రాస్గా ఇలా ఆకు అనేది కంప్లీట్ చేసేయాలి. ఇలాగే అనేది ఈ పక్క నుంచి కూడా సేమ్ అనేది 3 బీడ్స్ అనేవి ఇలా వేసేసి కరెక్ట్గా వేలుతో అనేది వేసేసి 1-2 కుట్లు వేసి పైకి అనేది వెళ్ళిపోయి 1-2 కుట్లు వేసి మళ్ళీ 3 బీడ్స్ అనేవి వేసేసి 1-2 కుట్లు వేసి పైకి అనేది 2 కుట్లు ఇలాగే అనేది 3 బీడ్స్ అనేవి వేసేసి ఇలా 1-2 కుట్లు అనేది వేసేసి ఎండ్ నాట్ అనేది వేసేయాలి. 1-2 కుట్లు వేసి కరెక్ట్గా ఈ 3 బీడ్స్ అనేవి ఇలా వేసేసి ఇక్కడ ఎండ్ నాట్ అనేది వేసేయాలి. 1-2 కుట్లు వేసి ఇలాగే 3 అనేది వేసి ఇక్కడ ఎండ్ నాట్ అనేది వేసేయాలి. ఇవన్నీ కంప్లీట్ చేసేసిన తర్వాత నేను చూపిస్తాను మై డియర్ ఫ్రెండ్స్. ఈ వర్క్ అనేది ఎక్కడ దాకా వెళ్తుందో మీకు అర్థమైపోతుంది. చూడండి ఈ వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది. ఇలాగే నెక్ చుట్టూ మీరు వేసుకుంటూ వెళ్ళిపోవాలి. చాలా ఈజీ. ఫస్ట్ ఇది నెట్ అంతా అటాచ్ చేసుకున్న తర్వాత కట్ చేసుకున్న తర్వాత దీని మీద ప్రింట్ ఉండిద్ది కదా, దీని మీద తీసుకురావాలి అంతే, ఇంకేం లేదు. చాలా ఈజీ వర్క్ అనమాట ఇది. మీరు గమనించాల్సింది ఏంటంటే నెట్ మీద వర్క్ రావాలి. ఇలా వస్తేనే మీకు అందంగా ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ గ్లూ అనేది అంటిస్తున్నాను. ఇలా గ్లూ అనేది ఒక్కొక్క స్టోన్ అనేది అంటించేయాలి దీంట్లో అంటించేసిన తర్వాత ఇప్పుడు చూడండి ఈ స్టోన్ పెన్తో ఇలా అనేది అంటించేయడమే అనమాట. మీకు ఈ స్టోన్ పెన్ కావాలన్నా మగ్గం వర్క్ సూదులు కావాలన్నా 8099158300కి వాట్సాప్లో మెసేజ్ చేయండి. ఈ డిజైన్ పేపర్ కావాలన్నా ఇప్పుడు కుట్టిన డిజైన్ పేపర్ కూడా మీకు కావాలన్నా ఒక డిజైన్ పేపర్ వచ్చి 50 రూపాయలు మాత్రమే. మీకు ఎన్ని డిజైన్ పేపర్లు కావాలంటే అన్ని డిజైన్ పేపర్లు కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. వీడియో పంపిస్తాము. చూడండి ఈ డిజైన్ పేపరు N76 అనమాట. ఈ డిజైన్ పేపర్ అనేది అది పాయింట్ గమనించండి ఫ్రెండ్స్. మీకు ఈ డిజైన్ పేపర్స్ అన్నీ మేము కుట్టి చూపిస్తాం. ప్రతిదీ కూడా మీకు ఈజీగా అర్థమయ్యేటట్లుగా. మీరు వద్దనుకుంటే ఈ నెట్ వద్దు మనకి అనుకుంటే జస్ట్ ఈ కొంచెం దగ్గరకు చేసేయండి. ఇది ఇక్కడ దగ్గర చేసి ఒక గ్యాప్ అనేది పెట్టేసి పూసలు అనేవి అక్కడక్కడ కుట్టేయండి ఇలా అనేది చాలు. నెట్ వేసుకోకపోయినా కూడా ఈ వర్క్ అనేది ఎక్సలెంట్ అయిపోతుంది. ఓకేనా, ఇదంతా అంటించేసిన తర్వాత చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది. చూసారు కదా, ఇలాగే మీరు వర్క్ అంతా కంప్లీట్ చేసేయండి. చాలా ఈజీ వర్క్ అనమాట. ఖచ్చితంగా వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మగ్గం వర్క్ అనేది పూర్తిగా నేర్చుకోవాలి అనుకుంటే ఇప్పుడు వచ్చే వీడియో అనేది కంప్లీట్గా చూడండి, మీకు అర్థమైపోతుంది. హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఆరి వర్క్ యాప్ అనేది ప్లేస్టోర్లో వెళ్ళి ఇలా ఉంటుందన్నమాట. దీన్ని డౌన్లోడ్ చేసుకోండి. దీంట్లో ఫ్రీ డెమో క్లాసెస్ ఉన్నాయి. ఫ్రీ డెమో క్లాసెస్ ఎలా చూడాలో చెప్తాను. చూడండి పక్కన వీడియో కనిపిస్తుంది చూసారా, దీనికి సూదికి దారం అనేది ఎలా అందించాలి, ఎటువైపు పైన తిప్పాలి అంతా అనేది ఈ ఫ్రీ డెమో క్లాసెస్లో ఉన్నాయన్నమాట. ఈ కోర్స్ యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇది బొంబాయి కోర్స్ అనమాట. బొంబాయిలో ఎలా అయితే నేర్పించామో అది తెలుగులో ఉంటుంది. మీరు 100% గ్యారంటీగా నేర్చుకుంటారు. 360 వీడియోస్ ఉంటాయి ఈ కోర్సులో. కాకపోతే దాంట్లో మెయిన్ క్లాసెస్లో 9 క్లాసెస్ కంప్లీట్ చేస్తే బయట నుంచి వచ్చే బ్లౌజ్ కూడా మార్కింగ్ చేసుకుని డిజైన్ గీసుకుని ప్రింట్ వేసుకుని మీరే ఒక డిజైన్ తయారు చేసుకుని నెక్ మొత్తం ప్రింట్ వేసుకోవడంతో సహా ప్రతిదీ వచ్చేస్తుంది మీకు. ఇక్కడ చూడండి పక్కన చూపిస్తున్నాను యాప్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి ఎలా అనేది. ఇక్కడ చూడండి అలౌ అనేది కొట్టిన తర్వాత మీరు మీ నంబర్ కొట్టిన తర్వాత మీరు ఫస్ట్ రిజిస్టర్ అయిపోవాలి, తర్వాత లాగిన్ అవ్వాలి. లాగిన్ అయినప్పుడు మీ నంబర్ కొట్టి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ అనేది 4 నంబర్స్ వేయంగానే ఓపెన్ అయిపోతుంది అనమాట. ఇది ఓపెన్ అయిపోయిన తర్వాత ఫ్రీ క్లాసెస్ ఎలా చూడాలనేది ఇక్కడ మాన్యువల్ ఉంటుంది. చూడండి కింద. ఈ కోర్స్ వల్ల ఏంటంటే చాలామంది
వర్క్ నేర్చుకోవడమే కాకుండా నలుగురికి నేర్పించే స్థాయిలో రావడమే కాకుండా షాపులు పెట్టుకుని రోజుకి 1500 నుంచి 2000 సంపాదించుకునే స్థాయిలో వచ్చారనమాట. అంటే ఒక బ్లౌజ్కి మార్కింగ్ ఎలా చేసుకోవాలి, డిజైన్ ఎలా తయారు చేసుకుని ప్రింట్ వేసుకోవాలి, ప్రతిదీ ఈ కోర్సులో ఉంటుందన్నమాట. ఇక్కడ చూడండి ఫ్రీ డెమో క్లాసెస్ అనేవి. మీరు దీంట్లోకి వెళ్ళి ఎలా చూడాలని చూపిస్తున్నాం. రికార్డెడ్ నొక్కంగానే మీకు తెలుగు క్లాసెస్ 4 ఉంటాయి. అవి కంపల్సరీగా చూడండి మై డియర్ ఫ్రెండ్స్. ఇది బొంబాయి కోర్సు, ఇది గ్యారంటీ కోర్స్ అనమాట. మగ్గం వర్క్ కోర్స్ అనేది 3200 పెట్టి కోర్స్ తీసుకుంటే మీకు ఫ్యాబ్రిక్ పెయింటింగ్ కోర్స్ కూడా ఫ్రీగా వస్తుంది. అంటే మీరు పెయింటింగ్ పూర్తిగా నేర్పించడమే కాకుండా మగ్గం వర్క్ ఎలా చేయాలనేది కూడా నేర్పించాము. మీకు 100% గ్యారంటీ. ఎందుకంటే మై డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడు దాకా చాలామంది వర్క్ నేర్చుకుని సక్సెస్ అయ్యారు కాబట్టి ఈ విషయం అనేది తెలియపరచడం జరుగుతుంది. మీరు ఎటువంటి డౌట్స్ ఉన్నా, మగ్గం వర్క్ హై క్వాలిటీ ముంబై సూదులు కావాలన్నా, డిజైన్ పేపర్స్ కావాలన్నా, మగ్గం కావాలన్నా, ఆల్ మెటీరియల్స్ 34+ మెటీరియల్స్ మీకు కావాలన్నా ఇప్పుడు వచ్చే నంబర్కి మీరు చక్కగా కాంటాక్ట్ చేయండి. మీరు వాట్సాప్లో మెసేజ్ చేయండి, యాప్ లింక్ పెట్టమన్నా పెడతాం మేము. లేదా మీరు డిజైన్ పేపర్స్ గురించి అయినా, సూదుల గురించి అయినా ఏదైనా కూడా ఈ నంబర్కి, ఈ 2 నంబర్లకి కూడా మీరు వాట్సాప్లో మెసేజ్ చేస్తే మగ్గం వరకు యాప్ లింక్ పెట్టండి సార్ అని చెప్పి మెసేజ్ చేసినా, సూదులు కావాలి అని చెప్పి చేసిన డిజైన్ పేపర్స్ అందరికీ సరిపోతాయి. డిజైన్ పేపర్స్ అనమాట. కేవలం 50 రూపాయలు మాత్రమే ఒక డిజైన్ పేపర్ వచ్చి. అవి కావాలన్నా, మగ్గం కావాలన్నా, ఏది కావాలన్నా ఈ 2 నంబర్స్కి మీరు చక్కగా వాట్సాప్లో మెసేజ్ చేయండి, లేదా డైరెక్ట్ కాల్ చేయండి. మేము పూర్తి వివరాలు అనేవి చెప్పడం జరుగుతుంది. చూడండి, మా మగ్గం వర్క్ కోర్సులో జాయిన్ అవ్వడం వల్ల మీరు బెనిఫిట్స్ ఏంటంటే, మీరు 7 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అనేది కేవలం 17 వీడియోల్లో తీసుకొచ్చాం. ఒరిజినల్ సూది ఎలా గుర్తుపట్టాలి, దారం ఎలా అందించాలి, సూది దారం వదిలేస్తుంటే ఆ మెకానిజం ఎలా చేయాలి, ప్రతిదీ కూడా చాలా వివరంగా ఉంటుంది మా కోర్సులో. దాంతోపాటు మీరు కోర్స్ అయిపోయిన తర్వాత 4 నెలల తర్వాత మాకు కాల్ చేసి, సార్ బిజినెస్ చేసుకోవాలనుకుంటున్నాం, మగ్గం వర్క్ నలుగురికి నేర్పించాలనుకుంటున్నాం, ఎలా నేర్పించాలి, లేదా బయట నుంచి ఆర్డర్స్ అనేవి ఎలా రావాలి, ప్రతిదీ కూడా మమ్మల్ని అడిగి కాంటాక్ట్ చేయవచ్చు. ప్రతిదీ కూడా మేము ఇలా వర్క్ నేర్పించేసి వదిలేయడం జరగదు. ప్రతిదీ కూడా మీకు సలహా ఇవ్వడం జరుగుతుంది. ప్రతి డౌట్ని కూడా క్లారిఫై చేయడం జరుగుతుంది. జస్ట్ ఒక్క బ్లౌజు సంబంధించిన డబ్బులు మాత్రమే ఇక్కడ పెట్టేది మీరు ఈ కోర్సులో. కాకపోతే మీకు లైఫ్ లాంగ్ అనేది ఇన్కమ్ అనేది, సోర్స్ అనేది ఈ కోర్స్ వల్ల మీకు 100% వస్తుంది. ఖచ్చితంగా వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.